గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్‌లో చాలామంది చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే 100% సిలబస్ కంప్లీషన్. ప్రతి టాపిక్ మీద మనకు కమాండ్ ఉండాలి. మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని మనం ఎగ్జామ్‌కెళ్ళాలి. ఇలాంటి ఒక ఐడియా పెట్టుకొని చాలామంది అంటే సిలబస్ కంప్లీషన్ మీదకి ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల, ప్రాపర్ రివిజన్ సైకిల్స్ జరగకపోవడం వల్ల, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కరెక్ట్ చేయకపోవడం వల్ల ఎగ్జామ్‌లో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటి, ఎక్కువ రివిజన్స్ జరగలేదు. 2 టైమ్స్ చదువుకొని వెళ్తున్నారు. అక్కడేమవుతుంది, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ తగినట్టు రాయాలి. కొన్నిసార్లు ఏంటంటే మెమరీ రిటెన్షన్ అంత స్ట్రాంగ్ అవ్వట్లేదు. ఓకే, సో వీక్ మెమరీ రిటెన్షన్ కొన్నిసార్లు జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీకు తెలిసింది రాస్తారు అంటే అక్కడ కంటెంట్ కూడా కాంప్రమైజ్ అయిపోతుంది. టెక్నికాలిటీ సబ్జెక్ట్ మిస్ అవుతుంది. సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్కి డైరెక్ట్గా అడ్రస్ చేయట్లేదు. చాలామంది అంటే వాళ్ళకి తెలిసింది రాసి వస్తున్నారు కొన్ని క్వశ్చన్స్కి. సో అల్టిమేట్గా ఏమవుతుంది, కంటెంట్ కాంప్రమైజ్ అయిపోతుంది, క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ అనేది డ్రాప్ అయిపోతుంది. అల్టిమేట్గా అది మార్క్స్ అనేది ఎక్కువ రావట్లేదు. సో దీనివల్ల మనకేంటి, చాలామంది రేస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. అది మీరైతే చేయకూడదు. సో ఇక్కడ రివిజన్ సైకిల్స్ ఎక్కువ పడాలి. రివిజన్ సైకిల్స్ ఎక్కువ పడాలంటే ఎగ్జామ్ సంబంధించిన హ్యాండీ నోట్స్ మన దగ్గర ముందుగానే ప్రీ ప్లాన్గా ఉండాలి. సో ఆ ప్రీ ప్లాన్ స్ట్రాటజీ ఉంటే అక్కడ డిమాండ్ ఆఫ్ క్వశ్చన్ బట్టి మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి రైట్ ఫ్రేమ్వర్క్తో ఆన్సర్ అనేది డ్రాఫ్ట్ చేయొచ్చు విత్ ఇన్ టైమ్ బౌండ్లో. సో టైం మేనేజ్మెంట్ కూడా మీకు ప్రాబ్లం ఉండదు. సో మల్టిపుల్ రివిజన్స్, అట్లీస్ట్ ఒక 5 to 6 రివిజన్స్ పడితే మీకు అక్కడ మెమరీ రిటెన్షన్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఎలాంటి కీవర్డ్స్ రాస్తే మనకి ఎగ్జాక్ట్ డిమాండ్ ఆఫ్ క్వశ్చన్ అడ్రస్ చేస్తారని టెక్నికల్ సబ్జెక్ట్ ఉండడం వల్ల మీకు అక్కడ ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ నేనేం చెప్తున్నా అంటే ఆల్రెడీ మన పర్సనల్ గైడెన్స్తో చాలామంది సర్వీసెస్ అయితే క్రాక్ చేశారు. సో గ్రూప్ 1 డెప్యూటీ కలెక్టర్స్ వచ్చే, అలాగే డిఎస్పీ రావడం జరిగింది. అలాగే నాన్ లోకల్ కేటగిరీలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇదంతా కూడా అవుట్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. ఎప్పుడు కూడా 100% సిలబస్ కంప్లీట్ చేయాలి, అన్నిటి మీద మన ఫుల్ కమాండ్ ఉండాలి అనేది పెట్టుకోవద్దు. ఇప్పుడు మీరు చాలామంది గ్రూప్ 1 మెయిన్స్ రాసే ఉంటారు. అన్ని 15 పర్ఫెక్ట్ ఆన్సర్స్ రాశారా అనేది ఒకసారి ఆలోచించండి. సో ఆ 15 క్వశ్చన్లు మీకు తెలిసినవి ఎన్ని ఉన్నాయి, తెలియనివి ఎన్ని ఉన్నాయి. సో బౌన్సర్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేశారు. ఓకే, సో వాళ్ళు అడిగిన దానికి ఎగ్జాక్ట్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ తగినట్టు మీరు ఎన్ని ఆన్సర్స్ రాశారు, లైక్ యావరేజ్ ఆన్సర్స్ ఎన్ని పడ్డాయి, అబోవ్ యావరేజ్ ఆన్సర్స్ ఎన్ని పడ్డాయి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇవన్నీ కూడా రాబోయే నోటిఫికేషన్స్కి ఇవన్నీ కూడా లెసన్స్ అనే థింక్ చేయండి, ఇన్ కేస్ మీరు కనుక మెయిన్స్ కనుక రాసుంటే గ్రూప్ 1 మెయిన్స్. సో ఇక్కడ నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను చాలామంది పర్సనల్ గైడ్ చేశాను కాబట్టి 100% సిలబస్ కంప్లీషన్ అనేది అతిపెద్ద మిస్టేక్. ఎందుకంటే చాలామంది ఇంతకుముందు మెయిన్స్ రాసిన వాళ్ళు నా దగ్గర వచ్చారు. ఓకే, సో వాళ్ళు ఇంతకుముందు చేసిన దాంట్లో అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ 100% సిలబస్ కంప్లీషన్. సో ఇప్పుడు సిలబస్ అనేది ఏంటి, మనం ఎగ్జామ్ ట్రెండ్స్కి, ఎగ్జామినర్ మైండ్ సెట్కి అండ్ మారుతున్న సినారియో తగినట్టు యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్, అలాగే వేరే స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ పేపర్స్, అలాగే ఏ స్టేట్ పిఎస్సీ అయితే ఆ స్టేట్ పిఎస్సీ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అనలైజ్ చేయాలి. అప్పుడు ఎగ్జాక్ట్గా మనకి వాళ్ళ హైడ్ ఏరియాస్ ఏంటని మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మీరు దాని మీద వర్కౌట్ చేయాలి. అదే తప్ప సిలబస్ ఇది, టాపిక్ ఇది అని చెప్పి బ్లైండ్గా ప్రతిదీ కూడా వెళ్ళిపోకూడదు. ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీరు ప్రిపరేషన్ అనేది చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా ఏదో ఒక పేపర్ లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుందాం. ఓకే, మొన్న తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో అయింది. చాలా కష్టంగా ఇచ్చారు. అయితే ఇక్కడ వీళ్ళు కూడా బ్లూ ప్రింట్ ఫాలో అయ్యారు అండ్ ఏవైతే పాస్ట్లో వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్, అలాగే యూపీఎస్సీ పేపర్స్ ఆ ట్రెండ్నే తీసుకొచ్చారు. ఓకే, అంటే చదివేటప్పుడు ఏంటంటే ఈ బ్లూ ప్రింట్ని, ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ని అండ్ మారుతున్న ట్రెండ్స్ని, ఏవైతే సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తలకు డెవలప్మెంట్స్ ఉన్నాయో అది ఫ్యూచర్లో మన కంట్రీ మీదకి ఎలాంటి ఇంపాక్ట్, ఎలాంటి అడ్వాంటేజ్ వస్తుంది, అలాగే ఇక్కడ పీపుల్ మీదకి ఎలాంటి అడ్వాంటేజ్ వస్తుంది, లేకపోతే ఎలాంటి హర్డిల్స్ మనం ఫేస్ చేయబోతున్నాం, ఇలాంటి కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఓకే, ఆ ఫ్రేమ్వర్క్స్కి తగినట్టుగా ఆన్సర్ రైటింగ్ కంటెంట్ని కూడా ముందుగానే మనం బిల్డ్ చేయాలి. ఓకే, సో ఇదంతా ఒక ప్రీ ప్లాన్ స్ట్రాటజీ, ఏది అప్పటికప్పుడు మీరు చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇచ్చిన కంటెంటే మీకు చూపిస్తాను. అంటే మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్కి ఏదైతే నేను ఇచ్చానో స్టడీ మెటీరియల్స్ కానీ, మైక్రో నోట్స్ కానీ, కరెంట్ అఫైర్స్ సంబంధించిన కంటెంట్ కానీ, అది చూసుకుంటే ఇక్కడ 10కి 10 క్వశ్చన్లు కూడా మన కంటెంట్ ద్వారా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా ఒక ప్రీ ప్లాన్ స్ట్రాటజీ. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఇచ్చినట్టు అబ్జెక్టివ్స్ ఇక్కడ ఇచ్చేసాను డైరెక్ట్గా. బెనిఫిట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో దీంట్లో మనం ఫేసింగ్ ఛాలెంజెస్ ఏంటి, ఇప్పుడు కరెంట్ ఎలాంటి స్టేటస్ ఉన్నాం, సో గ్లోబల్ సినారియోలో ఏంటి, అండ్ ముందుగా మనం అచీవ్ చేసిన మైల్స్టోన్స్ ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇలా ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్తో ముందుగానే వీళ్ళకి ఒక ప్రీ ప్లాన్ స్ట్రాటజీ పంపించాను.
అది ఎగ్జామ్లో వీరికి హెల్ప్ అవుతుందా లేదా, ఇది అక్కడ కంపల్సరీ క్వశ్చన్ కింద వచ్చింది. ఇదంతా ప్రీ ప్లాన్ ఉంది కాబట్టి అక్కడ టైం మేనేజ్మెంట్ ఇష్యూ ఉండదు. ఎగ్జాక్ట్గా డిమాండ్ క్వశ్చన్ తగినట్టు మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి రాయొచ్చు, అండ్ అనలిటికల్ కూడా రాయొచ్చు, అండ్ ఎగ్జాక్ట్ టెక్నికాలిటీ సబ్జెక్ట్ అక్కడ మెయింటైన్ అవుతుంది, అండ్ ఏవైతే స్పెసిఫిక్ కీవర్డ్స్ ఉన్నాయో అవి ఎగ్జాక్ట్గా పడతాయి. సో ఎగ్జామ్ కండిషన్స్ అనేవి మీకు ఫేవరబుల్ ఉండేలా కన్వర్ట్ చేసుకోవాలి. సో అప్పుడు అక్కడ మీకు అడ్వాంటేజ్ అవుతుంది, మంచి సర్వీస్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఇదంతా ఎప్పుడు చదవాలి, ప్రిపరేషన్ ఫేజ్లోనే ఇదంతా జరిగిపోవాలి. సో అక్కడ కంటెంట్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో దాని దగ్గర ఆన్సర్ రైటింగ్ ఫ్రేమ్వర్క్ కానీ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ కానీ, ఇన్ కేస్ మీ క్వశ్చన్ తెలియకపోతే ఒక ప్లాన్ బి ఏదైతే ఉందో ఆ ప్లాన్ బిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక ప్రీ ప్లాన్గా మనకు ఒక స్ట్రాటజీ ఉంటే తప్ప ఎగ్జామ్ అనేది మీ కంట్రోల్లో ఉండదు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీద ఇచ్చారు. సో ఏ విధంగా మనం అడాప్ట్ చేసుకోగలుగుతున్నాం, ఫ్యూచర్లో ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటాయి లేకపోతే ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, సో దాన్ని ఓవర్కమ్ చేసి ఎలా మనం డామినేట్ చేయాలి, సో మన లాంగ్ టర్మ్ గోల్కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది, ఇలాగా ఇండైరెక్ట్గా మనం చాలా ఎలిమెంట్స్ దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దీనికి సంబంధించిన కంటెంట్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చేసాను వాళ్ళకి. ఓకే, సో దీంట్లో ఛాలెంజెస్ ఎలాంటి ఉంటాయి, ఎలాంటి లిమిటేషన్స్ ఉంటాయి, ఓకే, సో దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ప్రతిదీ కూడా మనం పిన్ పాయింట్గా మన వాళ్ళకి ఇచ్చాను. అండ్ సేమ్ అదే హెల్ప్ అవుతుంది అక్కడ ఎగ్జామ్ కండిషన్స్లో. ఇలా ప్రతిదీ కూడా అంతే. ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ అన్నారు, ఇప్పుడు ఆల్రెడీ మన సిలబస్ ఇచ్చారు. ఓకే, ఈ స్పేస్ టెక్నాలజీ అనేది అగ్రికల్చర్ పరంగా ఎలా హెల్ప్ అవుతుందని. సో ఇక్కడ ఇండైరెక్ట్గా ఒక లింక్, ఒక క్లూ కూడా ఇచ్చేసారు వాళ్ళు. అంటే మనం బ్రాడర్ పర్స్పెక్టివ్ చూసినప్పుడు ఇక్కడ క్వశ్చన్ అనేది ఏ డౌన్ మీద రావడానికి అవకాశం ఉంది అనేది కూడా మనకి సిలబస్ నుంచి మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనేది పాయింట్. సో ముందుగానే ఏదైతే సో జనరల్గా మనకి ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 మెయిన్స్ కానీ అన్నీ కూడా అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఫైనలీ ఇట్స్ అ గేమ్ ఆఫ్ మార్జినల్స్ కదా. సో ఏదైతే మనకు అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ ఉన్నాయో అది ముందుగానే ప్రెడిక్ట్ చేయడం మనకు రావాలి. ఈ స్కిల్ మనకు డెవలప్ అవ్వాలంటే చాలా అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది గట్టిగా ఉండాలి, అండ్ దాంతోపాటు ఎగ్జామ్ మైండ్ సెట్ మనం రీచ్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ప్రాబుల్ టాపిక్స్ అండ్ ప్రాబుల్ క్వశ్చన్స్ ఎలాంటి రావచ్చు అని ముందుగానే మనకు ప్రీ ప్లాన్ స్ట్రాటజీ ఉండాలి. ఇదంతా కూడా ఒకేసారి రాదు. చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటి, ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కొత్తగా. అలా వద్దు, ఇప్పటి నుంచే ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది స్టార్ట్ చేస్తున్నారు, అప్పుడు ఏంటి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ చదువుతారు. అదో ప్రిలిమ్స్ ఓకే నాది అయిన తర్వాత నేను మెయిన్స్ చదువుతాను అనుకుంటారు. సో దానివల్ల అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి రిజల్ట్ ఏమవుతుంది, మీకు ఫేవరబుల్ వస్తుందా రాదా, సో మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ కోసం చూడాలి. అలా వద్దు, మొత్తం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా అంతే, నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూల్స్ ఆల్రెడీ మన సిలబస్ ఇచ్చారు. సో దీంట్లో వాళ్ళు ఇచ్చేసారు కదా విజన్, గోల్స్, స్ట్రాటజీ, అప్రోచ్. ఓకే, సో దీనికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ అంతా మనం ముందుగా ఉండాలి కదా. ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్గా మనం చేసుకోవాల్సిందే కదా. అలా ఇక్కడ చూడండి, నేషనల్ స్ట్రాటజీ ఫర్ రోబోటిక్స్, ఎలాబరేట్ ద మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఆఫ్ రోబోటిక్ ఆటోమేషన్ ఇండియా. ఇదంతా కూడా మళ్ళీ మనం ప్రీ ప్లాన్గా చేసుకోవాల్సిందే కదా. అప్పటికప్పుడు మనం ఫ్రేమ్ చేయలేం. సో అప్పటికప్పుడు జనరలైజ్డ్గా ఆన్సర్స్ రాసాలంటే అవ్వదు కదా. సో ఆ టెక్నికాలిటీ సబ్జెక్ట్ మనం మెయింటైన్ చేసుకోవాలి లేదా. ఇక్కడ కూడా అంతే, ప్లాన్స్ అనేది మీద ఇచ్చారు. సో దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఏంటి, ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, దీంట్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ ప్రాపర్ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి. సో ఇక్కడ క్రిటికల్ అనలైజ్ అన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ కూడా మనం ముందుగానే చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా ముందే జరగాలి. అలాగే నెక్స్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ మీద ఇచ్చారు, దాంతోపాటు ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ పరంగా ఇచ్చారు, అండ్ అలాగే ఇక్కడ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే మలేరియా, కలరా వీటి మీద ఇచ్చారు. బట్ అన్నీ కూడా మనం ప్రీ ప్లాన్గా ఉండాలి. ఏదైతే సిలబస్ ఉందో సో దాని 360 degreesలో మనం అనలైజ్ చేసి, సో కరెంట్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాటి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి ఉంది, పాస్ట్ ఏం జరిగింది, ఫ్యూచర్ పర్స్పెక్టివ్ మనం థింక్ చేయాలా లేదా, ఇవన్నీ కూడా ఒకేసారి రావు. సో ఇక్కడ కూడా అంతే, వ్యాక్సిన్ ప్రొటెక్షన్, ఇమ్యూనేషన్ మీద ఇచ్చారు. ఇదంతా కూడా మనం ప్రీ ప్లాన్గా చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏది కూడా అప్పటికప్పుడు మనం చేద్దాం ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత. సో చాలామంది ఏంటంటే ఏదైతే మార్కెట్లో సోర్స్ ఉందో దాని మీద డిపెండ్ అవుతున్నారు, అదొకటే చదువుతున్నారు, ఎగ్జామ్కి వెళ్తున్నారు. అది ఎగ్జాక్ట్గా అక్కడ మీకు సింక్ అవుతుందో లేదా, ఆల్రెడీ మీరు అందరూ గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళే, ఒకసారి ఆలోచించండి. సో రియాలిటీ ఏంటో అది చూడండి ఫస్ట్. ఓకే, సో అప్పుడంటే టైం లేదు కాబట్టి మార్కెట్లో ఏదైతే సోర్స్ ఉన్నారో అది ఫాలో అయ్యారు, ఓకే వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు మీకు టైం ఉంది కదా, సో ఇప్పటి నుంచే సీరియస్గా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. మెయిన్స్ ఆల్రెడీ మీకు కొంత ఎక్స్పీరియన్స్ అయింది, మొన్న రాశారు కాబట్టి మీరు ఏపీపీఎస్సీ రాస్తున్నా, టీజీపీఎస్సీ రాస్తున్నా, నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఇప్పుడు నుంచే సీరియస్గా మీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత పెట్టుకుందాని వద్దు. సో దానివల్ల అడ్వాంటేజ్ అయితే ఉండదని అనిపిస్తుంది నాకు పర్సనల్గా.
ఎందుకంటే ఇదంతా ఒక మ్యారథాన్ టైప్ అనమాట. సో ముందు నుంచే మొత్తం ఒక ప్రీ ప్లాన్డ్ స్ట్రాటజీ ఉంటే తప్ప అక్కడ ఎగ్జామ్ కండిషన్స్ అనేవి మీకు తగినట్టు సూట్ అవ్వవు. అండ్ ఫైనలీ మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచి సర్వీస్ రావాలి. సో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి.